బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సతీమణి శోభ ఎమ్మెల్సీ కవిత నివాసానికి వెళ్లారు. అల్లుడు అనిల్ పుట్టినరోజు కార్యక్రమానికి ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా శోభ కవితకు ప్రత్యేకంగా కొన్ని సూచనలు చేసినట్లు తెలుస్తుంది. కొద్ది రోజులు నిదానంగా ఉండాలని, అన్ని సర్దుకుంటాయని చెప్పినట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. బీఆర్ఎస్ నేతలు హరీష్ రావు, సంతోష్ అవినీతి అనుకొండలని, వారి వల్లే కేసీఆర్ కు అవినీతి మరక అంటిందని 10 రోజుల క్రితం కవిత సంచలన ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో కవిత నివాసానికి ఆమె తల్లి వెళ్లడం ఆసక్తిని రేపింది. అయితే ఈ నెల 5న జరిగిన కవిత కుమారుడి బర్త్డే కార్యక్రమానికి మాత్రం శోభ హాజరు కాలేదు. ఇక మరిన్ని డీటెయిల్స్ చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుటుంబంలో ఇటీవల జరుగుతున్న పరిణామాల్లో ఈ రోజు ఒక ఆసక్తికర ఘటన జరిగిందని చెప్పవచ్చు. ఎందుకంటే గత కొద్ది రోజులుగా కవిత అదే విధంగా కేసీఆర్ కుటుంబానికి మధ్య తీవ్ర స్థాయిలో ఒక గ్యాప్ ఏర్పడ్డది. సో ఒక రకంగా మాజీ మంత్రి హరీష్ రావు, అదే విధంగా మాజీ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ రావుపై ఇటీవల కాలంలో కవిత చేసిన సంచలన వ్యాఖ్యలు, సంచలన ఆరోపణలు. ఈ ఆరోపణలతో ఒక్కసారిగా కవిత పార్టీకి దూరమయ్యారు, పార్టీని సస్పెండ్ చేశారు. దాంతో పాటుగా మొత్తంగా కూడా కుటుంబం కూడా ఒక రకంగా కవితకు దూరమైనట్టే తెలుస్తా ఉంది. సో ఈ నేపథ్యంలో తాజాగా ఆ కవిత ఇంటికి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సతీమణి శోభమ్మ రావడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. ఎందుకంటే ఒక దశలో మొత్తంగా కూడా కవితపై కేసీఆర్ తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. సో ఆమె తీరు, ఆమె చేస్తున్న వ్యాఖ్యలతో బీఆర్ఎస్ పార్టీకి తీవ్రంగా నష్టం జరిగే అవకాశం ఉంది. సో నష్టం జరుగుతోంది. గత కొద్ది నెలలుగా ఆమె మాట్లాడుతున్న తీరు కావచ్చు, ఆమె తీసుకుంటున్న నిర్ణయాలు కావచ్చు, అన్ని కూడా బీఆర్ఎస్ పార్టీకి పూర్తిగా విరుద్ధంగా ఇబ్బందికరంగా మారాయి. సో ఈ నేపథ్యంలో ఇటీవల కాలంలో ఆమె చేసిన వ్యాఖ్యలతో ఇక పార్టీలో ఖచ్చితంగా ఆమెను సస్పెండ్ చేయాల్సిన అనివార్యత ఏర్పడ్డది. సో హరీష్ రావు, అదేవిధంగా సంతోష్ కుమార్ పై చేసిన వ్యాఖ్యలతో సో పార్టీని సస్పెండ్ చేశారు. సో దీంతో కొద్ది రోజులుగా స్తబ్దుగా ఉన్నటువంటి కవిత తాజాగా కవిత యొక్క భర్త అనిల్ కుమార్ బర్త్డే జరిగింది. సో అనిల్ బర్త్డేకు శోభమ్మ రావడం కొంత చర్చనీయాంశమైంది, ఆసక్తికరంగా మారింది. సో శోభమ్మ కవిత ఇంటికి వచ్చిందంటే ఏదో ఒక సందేశం తీసుకొని వస్తుంటది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఏదైనా ఒక సందేశం పంపారా, ఎందుకు అనవసరంగా పార్టీకి ఇబ్బంది కలిగేలా వ్యవహరిస్తున్నావు, హరీష్ రావును, సంతోష్ రావును టార్గెట్ చేయడం వల్ల నీకు వచ్చే ప్రయోజనాలు ఏంటివి అని చెప్పేసి కొంత కేసీఆర్ ఏదైనా మెసేజ్ పంపించాడా అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతూ ఉంది. ఎందుకంటే చాలా రోజుల తర్వాత ఇటీవల ఫామ్ హౌస్ వెళ్ళిన సందర్భంలో కూడా కవిత కేవలం శోభమ్మతో భేటీ అయింది తప్ప కేసీఆర్ తో భేటీ కాలేదు. కేసీఆర్ కవితను కలవడానికి నిరాసక్తత చూపించారు అని చెప్పేసి ఓ చర్చ జరిగింది. అయితే ఇటీవల కారణంలో ఇప్పుడు తాజాగా కవిత ఇంటికి శోభమ్మ రావడం మాత్రం ఒక రకంగా కొంత ఇరువురి మధ్య ఏదైనా చర్చ జరిగే అవకాశం ఉందా, లేకుంటే తిరిగి కవితకు సంబంధించి ఆమె విషయాల్లో ఆమెకున్న అసంతృప్తులు ఏంది, ఆమెతో ఏదైనా మాట్లాడాలనే ఒక ఆలోచనతోనే శోభమ్మ ఇంటికి కవిత ఇంటికి వచ్చినట్టుగా చర్చ జరుగుతోంది. సో ఏదేమైనా ఇటీవల కాలంలో ఆమె చేసిన వ్యాఖ్యలు మాత్రం బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర దుమారం రేపాయి. సో ఓ రకంగా చెప్పాలంటే హరీష్ రావును, సంతోష్ రావును టార్గెట్ చేయడం వల్ల కేసీఆర్, అదేవిధంగా కేటీఆర్ యొక్క ఆత్మస్థైర్యాన్ని, అదే సందర్భంలో బీఆర్ఎస్ క్యాడర్ యొక్క ఆత్మస్థైర్యాన్ని, మానసిక స్థైర్యాన్ని కూడా దెబ్బతీసేలా ఉన్నాయని చెప్పేసి చర్చ జరిగింది. ఎందుకంటే ఆమె చేసిన వ్యాఖ్యలు ఇండైరెక్ట్ గా కేసీఆర్ నే దెబ్బతీసేలా ఉన్నాయి. ఎందుకంటే కాళేశ్వరం కేసు కావచ్చు, అదే సందర్భంలో హరీష్ రావు టార్గెట్ చేయడం వల్ల పార్టీలో చాలా మంది కార్యకర్తలు, హరీష్ వర్గం కావచ్చు, మొత్తగా కూడా బీఆర్ఎస్ పార్టీలోనే ఒక రకంగా కుదుపుకు కారణమయ్యాయి. సో ఈ నేపథ్యంలో వాళ్ళన్నిటికీ పులి స్టాప్ పెట్టేసి పూర్తి స్థాయిలో మరొకసారి కుటుంబంతో కలిసిపోవాలి, అనవసరంగా ఆవేశపడుతూ, తొందరపడుతూ కొద్ది రోజులు పూర్తి స్థాయిలో సైలెంట్ గా ఉండు, అనవసరంగా రాజకీయాలు మాట్లాడి తండ్రి ఆగ్రహానికి మరింత లోను కావద్దు అని చెప్పేసి శోభమ్మ కవితకు కొంత సందేశం ఇచ్చినట్టుగా తెలుస్తోంది, సూచించినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే నీ పట్ల తండ్రి చాలా ఆగ్రహంగా ఉన్నాడు, సో అనవసరంగా ఇంకా అతని రెచ్చగొట్టేలా చేయొద్దు అనవసరంగా అని చెప్పేసి కొంత ఆ శోభమ్మ కవితకు చెప్పినట్టుగా తెలుస్తోంది. ఇదే సందర్భంలో వీలును బట్టి అన్ని త్వరలోనే చక్కబడతాయి, అప్పటి వరకు సైలెంట్ ఉంటే కేసీఆర్ నీతో పిలిచి మరీ చర్చ జరిపే అవకాశం ఉంటుంది, కాబట్టి అప్పటి వరకు కాస్త సైలెంట్ గా ఉండు, ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని చెప్పేసి ఆ కవితకు శోభమ్మ సందేశం ఇచ్చినట్టుగా తెలుస్తోంది. సో అయితే ఈ నెల 5వ తేదీన కూడా కవిత కుమారుడికి బర్త్డే
సంబంధించి కూడా అప్పుడు హాజరు కాని శోభమ్మ ఇప్పుడు మాత్రం మనవడి బర్త్డేకు హాజరు కాని శోభమ్మ మాత్రం అల్లుడి బర్త్డేకు హాజరు అవుతుందంటేనే ఏదో ఒక సందేశాన్ని తీసుకుని వచ్చింది. సో కొంత కుటుంబంతో మళ్ళీ కవితను కలిపే ప్రయత్నం చేస్తున్నట్టుగానే మనం భావించాల్సి ఉంటుంది. అయితే ఈ పరిణామంతో కుటుంబంలో వివాదాలకు ముగింపు పలికే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? అంటే ఎవరు ఎట్లా ఉన్నా అల్టిమేట్ గా కేసీఆర్ ఫ్యామిలీలో ఫైనల్ నిర్ణయం ఏ నిర్ణయం తీసుకోవాలన్నా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫైనల్ ఉంటుంది. ఎందుకంటే ఒక రకంగా ఇప్పుడు కవిత ఇంత చేసి కవితను గనక ఒకవేళ మళ్ళీ తిరిగి పార్టీలోకి ఆహ్వానించిన ఆమెతోని ఆ కుటుంబంలో ఆహ్వానించి మళ్ళీ ఎప్పటిలాగా ఉంటే అది కూడా కొంత బీఆర్ఎస్ కు అదేవిధంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు కేటీఆర్ కు కొంత నష్టం జరిగే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఆ కవిత ఏదైతే హరీష్ రావు టార్గెట్ చేసిందో సంతోష్ రావు టార్గెట్ చేసిందో సో ఇప్పుడు అన్ని ఆరోపణలు చేసి తీరా సస్పెండ్ చేసి ఇప్పుడు మళ్ళీ కలిసిపోవాలి కలిసి ఉందామని చెప్పేసి కనుక కవితను ఆహ్వానిస్తే మాత్రం ఒక రకంగా బీఆర్ఎస్ మరొక అంతర్గతంగా కొంత కుమ్ములాటలకు లేకుంటే ఒక అసంతృప్తుల కారణమయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే హరీష్ రావుపై చేసిన వ్యాఖ్యలేదు మన అందరికి తెలిసిన విషయమే. ఏకంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కి హరీష్ రావు వెన్నుపోటు పొడవబోతున్నాడు. కేసీఆర్ కేటీఆర్ కు వెన్నుపోటు పడిచి ఆ పార్టీని హస్తగతం చేసుకునేందుకు పార్టీని మొత్తం కూడా తన కంట్రోల్లో పెట్టుకునేందుకు హరీష్ రావు కుట్రలు పంతున్నాడని చెప్పేసి బహిరంగ మీడియా బట్టే కవిత చెప్పింది. సో ఇలాంటి తరుణంలో తీవ్ర వ్యాఖ్యలు చేసి అలా ఉంటున్న తరుణంలో ఇప్పుడు అన్ని సర్దుకొని పోయి మళ్ళీ కవితతోని కనుక ములాఖాత్ కవితని కలుపుకొని పోతే మాత్రం అల్టిమేట్ గా ఇదంతా కవిత వ్యాఖ్యల వెనుక కేసీఆర్ ఉన్నాడని ఒక ప్రచారము ఇప్పటికే జరుగుతూ ఉంది. దానికి తోడు ఆ వాదనలకు కొంత బలం చేకూర్చినట్టు అవుతుంది. సో అది అల్టిమేట్ గా కూడా బీఆర్ఎస్ పార్టీకి కూడా మరింత నష్టం జరుగుతుంది. కాబట్టి శోభమ్మ కేవలం తన తల్లి కూతురు కేవలం ఒకసారి మాట్లాడిచ్చి తొందరపడకుండా నీ వల్ల తండ్రి ఇబ్బంది పడుతున్నాడు, అట్లాంటి పరిస్థితి తీసుకురాకు, కాస్త సంయమనం పాటించు, తొందరపడి ఏ మాట్లాడినా ఏ నిర్ణయాలు తీసుకున్నా అది మిగతా వారి కన్నా ఎక్కువ మీ తండ్రిని ఎక్కువ బాధ పెడుతున్నాయి, మీ తండ్రిని ఇబ్బందికర పరిస్థితులకు నెడుతున్నాయని చెప్పేసి ఆ కొంత శోభమ్మ చెప్పినట్టుగా తెలుస్తుంది. సో మరి శోభమ్మ చెప్పిన వ్యాఖ్యల పట్ల ఆ కవిత ఎలా రిసీవ్ చేసుకుంటుంది, నిజంగానే ఆమె సైలెంట్ గా ఉంటుందా ఇప్పటి వరకు కాస్త, ఎందుకంటే గత ప్రెస్ మీట్ తర్వాత కూడా ఎక్కడ కూడా యాక్టివ్ గా ఉండలేదు. సో కేవలం కొంత జాగృతి నేతలు మాట్లాడుతూ ఉన్నారు తప్ప ఆ మిగతా అంశాల పట్ల కూడా మాట్లాడలేదు. ఎందుకంటే ఇటీవల కూడా ఉపరాష్ట్రపతి అభ్యర్థి విషయంలో కూడా బీఆర్ఎస్ ఆ నిర్ణయానికి భిన్నంగా వ్యవహరించింది. సో దాంతోనే బీఆర్ఎస్ కు నాకు సంబంధం లేదని చెప్పేసి ఇప్పటికే తెగతెంపులు చేస్తున్నట్టుగా అర్థమవుతుంది. సో రకంగా కాంగ్రెస్ అభ్యర్థికి కవిత సపోర్ట్ చేయడం కూడా కొంత సంచలనంగా మనకి ఇవన్నీ కూడా పరిణామాలు కొంత బీఆర్ఎస్ సంబంధించి కాకుండానే కేసీఆర్ కుటుంబంలో కూడా తీవ్ర ఒక రకంగా మానసికంగా కొంత ఇబ్బందికర పరిణామాలకు ఇబ్బందికర పరిస్థితులను తలెత్తేలా చేస్తున్నాయని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలోనే ఆ శోభమ్మ పర్సనల్ గా వ్యక్తిగతంగా ఇటు కవితను కలిసి కొంత బుజ్జగించే ప్రయత్నం, కవితకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినట్టుగా తెలుస్తోంది. నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా, నువ్వు ఏం మాట్లాడినా అల్టిమేట్ గా అది మీ తండ్రి కేసీఆర్ కు చాలా ఇబ్బందికరంగా మారుతోంది. ఎందుకంటే ఇటీవల తన ఆరోగ్యం కూడా సహకరించడం లేదు, పెద్దగా తరచుగా అనారోగ్యానికి గురవుతున్నారు. ఇలాంటి తరుణంలో నువ్వు అతనికి అండగా ఉండాల్సింది పోయి నువ్వు తీసుకున్న నువ్వు వ్యవహరిస్తున్న తీరుతో పాటు నువ్వు చేస్తున్న మాటలతో కామెంట్స్ తో ఆయనకు మరింత ఇబ్బందికరంగా మారుతుంది అని కొంత శోభమ్మ కవితకు చెప్పినట్టుగా తెలుస్తోంది. సో ఫైనల్ గా మాత్రం శోభమ్మ ఏం సందేశం తీసుకొచ్చింది, మరి కవితమ్మ ఎలా రియాక్ట్ అవుతారు అనేది మాత్రం భవిష్యత్తులోనే తేలాల్సి ఉంది. ఓకే, థ్యాంక్ యూ రాధాకృష్ణ.